అందరికీ నమస్కారం అండి. నా పేరు వరుణ్. నా ద్వారపూడి ప్రవచన దేవుని సంఘం తరపున కరోనా వ్యాధి వల్ల అనేక మంది ఉన్న అనాథలకని మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. శివశంకర్ గారు ఆయన ఆధ్వర్యంలో మా పాస్టర్ గారు కె సొలొమన్ రాజు గారు అండ్ పివి రావు గారు, హేమంత్ చంద్ర వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో మేము ఫుడ్ డొనేట్ చేయడం జరిగిందండి. ఈ మా సంస్థ తరపున ఇక్కడున్న రాజమండ్రిలో కొన్ని చాలా ఏరియాస్లో మేము తిరిగి గ్రౌండ్ వర్క్ చేసి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఇదే ఒక 300 మందికి చేయడం జరిగింది. అలాగే లాస్ట్ టైం 10 days బ్యాక్ కూడా మేము చేయడం జరిగిందండి. మా సంస్థ మా చర్చ్ ప్రవచన దేవుని సంఘం పాస్టర్ కె సొలొమన్ రాజు గారు అండ్ పివి రావు గారు, హేమంత్ చంద్ర గారు అండ్ సహకారంతో మేము ముందుకు వచ్చి మేము చేసామండి. అలాగే మమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు సేవా దృక్పథంతో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఇది ఏదైతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లాక్డౌన్ 3 మరో 17 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందో ఇప్పటిదాకా మేము అందించే సహకారం అన్ని ట్రస్టుల నుంచి కానీ మన దాతల నుంచి కానీ ఇప్పటిదాకా చేయగలిగిందంతా చేయగలిగాం. కానీ ఇక నుంచి కూడా మాకు ఇంకో 17 రోజులు సపోర్ట్ అనేది చాలా ఎసెన్షియల్. కాబట్టి ఈరోజు యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అనే దాన్ని నిర్వచనంగా చేసుకొని ఈరోజు వీళ్ళు గత 2 days బ్యాక్ నిన్న మేము అందరం ఫేస్బుక్ లైవ్స్ ద్వారా ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో ఆ రిక్వెస్ట్ని చాలా హార్ట్ఫుల్గా తీసుకుని ఎంతో మానవతా దృక్పథంతో ఈరోజు వాళ్ళ పాస్టర్ గారి సహకారంతో వాళ్ళ సంఘం నుంచి దగ్గర 300 ప్యాకెట్లు రాజమండ్రి నుంచి సుమారు 30 కిలోమీటర్ల అవతల మేము వెహికల్స్ వేసుకొచ్చి ఫుడ్ రిసీవ్ చేసుకుంటామని చెప్పినా కానీ లేదన్నా మీరెందుకు ఇబ్బంది పడతాం, మీరు ఎక్కడో చెప్పండి ప్లేసు, మేమే వస్తామని అన్ని పర్మిషన్స్ తీసుకుని ద్వారపూడి నుంచి 30 కిలోమీటర్ల అవతల నుంచి ఇక్కడికి ఈరోజు ఈ చాలా ఏరియాస్కి మాతో పాటు ట్రావెల్ చేసి ఆకలితో అలమటించే అన్నార్థులకి ఈరోజు వీళ్ళ దేవుడయ్యారు ఈ పూటకి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతో మానవతా దృక్పథం ముందుకు వచ్చి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకున్నాం. మాకు ఆర్థికతతో ఎటువంటి సమస్య లేదు. మాకు మీరు ఆహారం ఎక్కడ ఉందని తెలియజేస్తే మా టీం అందరూ కూడా వెహికల్స్ వేసుకొచ్చి ఆహారం రిసీవ్ చేసుకుని ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేసామో అన్నీ కూడా మీకు ప్రూఫ్స్ సహా చూపిస్తాం. ఎందుకంటే అకౌంటబిలిటీ అలాగే ఏదైతే చేస్తున్నామో చారిటీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడైతే మీకు మేము చెప్పగలిగామో మీలాంటి వాళ్ళు ఇంకో 10 మంది ముందుకు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాతలందరూ కూడా ఈరోజు డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు వీళ్ళే సర్వీస్ చేస్తున్నారని, దేశానికి వీళ్ళే రక్షణ కల్పిస్తున్నారని ఎలాగైతే మనం నమ్ముతున్నామో ఈరోజు ఆకలితో అలమటించే వారికి అన్నప్రసాద వితరణ దాతలు ముందుకు వచ్చి ఎవరైతే ఇస్తారో వాళ్ళు కూడా దేశానికి సేవ చేసేవారే అవుతారు. ఈ రోజుని ఎంతోమంది పేద ప్రజలకి మీరు కూడా దేవుళ్ళు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ద్వారపూడి ప్రవచన దేవుని సంఘం తరపున కరోనా లాక్డౌన్ వల్ల ఆకలితో చాలామంది అలమటవ్వడం వల్ల మొన్న ఆల్రెడీ మేము 300 పార్సిల్ తీసుకొచ్చామండి. విఎస్బి టీవీ వారి ఆధ్వర్యంలో కొండ సత్యం గారు ప్రవచన దేవుని సంఘం కేఎస్ఆర్ యూత్ తరపున పివి రావు గారు, హేమచంద్ర గారు డొనేట్ చేశారండి. ఓకే సార్, ఇప్పుడు మనం ఈ యూత్ని చూస్తున్నాం. వీళ్ళు ఒక ఫౌండేషన్ తరఫున సార్ యూత్ అనే స్లోగన్తో వీళ్ళు ముందుకొచ్చారు. ఈరోజు చాలా చక్కగా మంచి రుచికరమైన ఆహారాన్ని అన్నార్థులకు అందించడమే లక్ష్యంగా వీళ్ళు ముందుకు రావడం చాలా సంతోషం. మన విఎస్బి టీవీ పిలుపునందుకుని వీళ్ళు వచ్చినందుకు దట్టు వీళ్ళు మాస్కులు కూడా తీసుకొచ్చారు. సో ఇలా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఏదైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరికీ అన్నం పెడితే చాలు. మీరు ఏమి మనం చేయాల్సిన అవసరం లేదు సార్. డబ్బులు ఇవ్వద్దు, వేరే ఇవ్వద్దు. కడుపుకి కొంచెం కడుపునండి అన్నం పెట్టండి, అన్నదాత అవ్వండి, ఒకరికి లైఫ్ ఇస్తారని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ.